మహిళా శక్తి అయినటువంటి మన ప్రియతమ నాయకులు దివంగత నేత అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముద్దుల కూతురు ఈ రోజు మన సిరివెల్ల పట్టణానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉపాధి పని కంటే కరువు పని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో అనంతపూర్లో బండ్లపల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకం ఉద్దేశం ఏంటంటే వలసలు నివారించడం కోసం. వలసలంటే ఈ ప్రాంతంలో మన రాయలసీమ ప్రాంతంలో మహారాష్ట్ర, బెంగళూరు, ముంబాయి, కోస్తా ప్రాంతానికి మనం కడుపు చేత పట్టుకొని పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడినది. అలాంటి పరిస్థితుల్లో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క కూలి వాళ్ళు, ఏ పేదవాళ్ళు బాధపడకూడదు, వాళ్ళకు ఖచ్చితంగా పని హక్కు కల్పించాలని చెప్పి మన రాష్ట్రంలోనే ఆ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కానీ ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం ఆ పథకాన్ని ఎత్తేసే కుట్ర చేస్తుంది. అది ముఖ్యంగా ఈ మన దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఎక్కువ ఉపయోగించుకుంటున్నాం మన పేదవాళ్ళందరూ కూడా. అంటే ఉత్తరాంధ్రలో తక్కువగా ఉత్తర రాష్ట్రాల్లో ఉపయోగించుకున్నారు అనే ఒక బీజేపీ ప్రభుత్వం కుట్రపడుతూ ఈ పథకాన్ని ఎత్తేసే కుట్ర చేస్తుంది. మరి ముఖ్యంగా మన మహాత్మా గాంధీ ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి, మనంతో మహాన్నత వ్యక్తి, అతని పేరు మార్చి నాథురామ్ గాడ్సే పేరు పెడుతుంది. మనందరూ ఒప్పుకున్నామా? మళ్ళీ ఈరోజు మన పోరాటం కోసం, మీ హక్కుల కోసం, మీ సమస్యలు తెలుసుకోవడం కోసం మీ ముందుకు వచ్చింది అక్క. ఈ రోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు ఏ విధంగా మీకు సంక్షేమ పథకాలు అందాయి, పింఛన్ గాని, రైతులకు రుణమాఫీ గాని, విద్యుత్ రుణమాఫీ గాని, అన్ని కూడా ఉచిత విద్యుత్ గాని, మన ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు గాని ఎన్నో వైఎస్ రాజశేఖర గారు కల్పించారు. ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ పెట్టే పథకాలు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గాని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గాని మా పథకాల పేరు ఇప్పుడు మారుస్తున్నారు తప్ప కొత్త పథకాలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు. అందుకోసమే మన ముందుకు వచ్చింది అక్క. మీరందరూ అక్కకు మన పాదాలు అడిగేసి అక్కకు చేదోడుగా ఉంటూ ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా గాని, ఈ రాయలసీమకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ గాని అవి సాధించుకోవాలంటే ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అది ఒక శరీరంతోనే సాధ్యం. మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు తప్ప ఏనాడు బీజేపీకి సాధన లేదని తెలియజేస్తున్నా. కానీ ఇక్కడ అన్ని పార్టీలు కూడా బీజేపీకి బానిస అయిపోయాయి. ఈ రోజు ఒక శివగిలాగా ఈ రోజు అక్క మన ముందుకు వచ్చి మన హక్కుల కోసం పోరాటం చేస్తుంది. మళ్ళీ ఈరోజు పోరాటం చేస్తుంటే ఈరోజు కొంతమంది ఇక్కడ రాజకీయ నాయకులు, అధికారంలో పార్టీలు వాళ్ళ గుండెల్లో ధరలు పుట్టుకున్నాయి. అరే ఇక్కడ సెమిలో మీటింగ్ పెడితే మా పరిస్థితి ఏంటి? ఈ రోజే పోయినసారి ఒక సామాన్యుడు హుసేన్ బాషా, ఒక పిఓపి వ్యాపారం చేస్తున్న సామాన్యుడు 6,300 ఓట్లు వచ్చాయి. 6,300 ఓట్లు వచ్చాయి. ఒక సామాన్యుడు కోట్ల రూపాయల పెరగెత్తిన వ్యక్తులకు అతను పోటీ చేశాడు. మళ్ళీ ఈ రోజు అంటే సామాన్యుడికి 6,300 ఓట్లు వచ్చాయంటే అండగా నేను ఎంపీగా పోటీ చేసా. ఇక్కడ ఇదే ఊర్లో నాకు 2,000 ఓట్లు వచ్చాయి. 2,000 ఓట్లు ముస్లిం సోదరులందరూ నాకేశారు. అదే కాంగ్రెస్ పార్టీకి శర్మిలమ్మ అండగా ఉంది. వచ్చే 29 ఎన్నికల్లో మా భవిష్యత్తు ఏంటని చెప్పి ప్రతిపక్ష పార్టీలు భయపడే ఈ రోజు మనం మీటింగ్లు అడ్డుకోవడం జరుగుతుంది. ఎక్కడ మనకు పర్మిషన్ ఇచ్చారు? ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ఎన్టీ రామారావు వచ్చినా ఆ సెంటర్లో మీటింగ్ పెడతారు. కానీ ఈరోజు మనకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? భయపడి కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నారు. చాలా ఇదే మా విజయం. అక్క తోడుగా ఉంది. ఖచ్చితంగా 29లో మేము చెప్తున్నాం, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జెండా ఎగరేస్తాం, పార్లమెంట్ లో జెండా ఎగరేస్తాం. ఈ రోజు మా మీటింగ్ అడ్డుకోవచ్చు మీరు, కానీ మా శక్తిని మీరు అడ్డుకోలేరు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబాలలో రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇలాంటి పార్టీలకు మీరు ఈరోజు మా పర్మిషన్ అడ్డుకుంటారా అని చెప్పి అడుగుతున్నా. కానీ భయపడే ప్రసక్తి లేదు. ఇంకా ఎత్తుగా మేము శక్తిని మించుకొని, అక్క బలం తీసుకొని, మీ బలం తీసుకొని ఖచ్చితంగా ఈ ఆలగడ్డ నియోజకవర్గంలో నంద్యాల పార్లమెంట్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేసే విధంగా మా ప్రయత్నాలు ఉంటాయి, మేము చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు అక్క గారు మన వైఎస్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. హుస్సేన్ బాషా 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అన్న, నేను ఎలాంటి ఉన్నా మీకు అందరికీ తెలుసు. 3 రోజుల నుండి ఇక్కడే తిరుగుతున్నాను, పోరాటం చేస్తా ఉన్నాము. ఏదో చిన్న జెండాలు కట్టించుకుని కూడా మాకు ఎంతో డిస్టర్బ్ చేశారు, మీరు అందరు చూశారు. ఈరోజు
అసలు నాకు మాట్లాడి కూడా మాటలు రావట్లేదు. మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు ఏడుపు రాలేదు. ఈరోజు ఏడ్చాను నేను. చూడండి, ఈరోజు మీ ముందుకు ఓటర్ లిస్టు చేతిలో పట్టుకొని మీతో ఓట్లు అడిగిన మేము రాలా. మీ యొక్క సమస్యలు చేతిలో పెట్టుకొని ఆ అమ్మ వచ్చింది. సమస్యలు తెలుసుకోవడానికి వచ్చింది, మీ సమస్యలు పరిష్కారం చేద్దామని వచ్చింది. అలాంటప్పుడు ఇలాంటి ప్రోగ్రాన్ని కూడా అడ్డుకోనికి సరే వాళ్ళు నాయకులు అడ్డుకోవచ్చు, ప్రజలైనా మీరు మాకు స్వాగతించడం ఎంత మంచిదినా. ఇప్పుడు ఇదే ఊర్లో 300 ఎకరాలకు చెరువు ఉంది. కరువు పని కింద దానికి పూడికలు క్లీన్ చేసుకొని చెరువు చేసుకుంటే కొన్ని వేలాది ఎకరాలకు ఆ యొక్క నీరు ఉపయోగపడుతుంది. ఆ చెరువుని సగం దాకా కబ్జా అయిపోయినాయి. మీకు ఎవరికైనా తెలుసా? మరి 150 ఎకరాలు కబ్జా అయిపోయినాయి. తెలుసా మీకు? ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇలాంటి వల్ల బయట పెడతామంటే మాకు రానివ్వరు. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు బయట పెడతారని చెప్పేసి ఇలాంటి వాళ్ళకి రానివ్వరు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇప్పుడు పొద్దు పొడుతుందని చెప్పి ఆనందపడద్దు. పొద్దు ఊకే సమయం కూడా వస్తుంది. పొద్దు ఊకిందని కూడా మీరు సంతోషపడద్దు. పొద్దు పొడిచే రోజు కూడా మళ్ళీ వస్తుంది. 300 ఎకరాలలో 150 ఎకరాలు దాదాపు కబ్జా చేసుకుని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆలగడ్డలో గాని, రాష్ట్రంలో గాని, దేశంలో గాని ఈ మూడిట్లో ఎక్కడ వచ్చినా కూడా కబ్జా చేసిన వాళ్లకు తాడ తీయడం ఖాయమని మీ ఎదురు నేను చెప్తా ఉంటా. ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తువులు అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టువే. ఎక్కడ చెరువులున్నా, ఎక్కడ బీడు భూములున్నా, బంజర్ భూములున్నా, ఇంద్రం ఇల్లు ఇచ్చిన సీలింగ్ భూములున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే. ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక వస్తువులు ప్రతిదీ కూడా కాపాడుకునే బాధ్యత మాపైనే ఉంది. కాబట్టి మేము మా ప్రాణాలు తెగేసినా సరే కూడా అవి రప్పించిన వరకు కూడా మేము ఊకోమని చెప్పి తెలియజేస్తున్నాము. మీరు ఎన్ని కష్టాలు పెడతారో, ఎన్ని తిప్పులు పెడతారో పెట్టండి. మీరు ఏం చేసినా కూడా మా చావే మా రక్షణ. ఇది మేము చావనిగిన సిద్ధమే కానీ మా పేద ప్రజలకు మాత్రం అన్యాయం జరిగింది గడిచిపెట్టాం. ఇది మా మేడం మాట్లాడాల్సింది కోరుతున్నాను. మేడం గారు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరువు పనుల గురించి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పని గురించి. జాతీయ ఉపాధి హామీ అనే ఒక పథకం పుట్టింది. ఒక పేదవాళ్లకు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల లోపల ఉన్న ప్రతి రైతుకు సన్నకారు రైతు అని పిలిచేవారు. ఆ యొక్క సన్నకారు రైతుకు వాళ్ళ చేనులో ఇడుపు గుంతలు తోగుకున్నా వాళ్ళకి డబ్బులు వచ్చేటివి. వాళ్ళ చేనుల చుట్టూ వాళ్ళు కాలువ తోకున్నా నీళ్ళ నిల్వ కోసం వాళ్ళకి డబ్బులు వచ్చేటివి. అలాంటివన్నీ చేసుకుని అయ్యా మీరు పంటల కాలంలో పంటలు పండించుకోండి, పంటలు లేని కాలంలో మీ చేనులోనే మీరు పనులు చేసుకున్నా మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఆ రోజు మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు, మన సోనియా గాంధీ ముందు, మన్మోహన్ సింగ్ గారి ముందు వారు ప్రవేశపెట్టారు ఈ బిల్లుని. మరి ఆ యొక్క బిల్లును ఈ రోజు ఏం జరుగుతుందంటే కేవలం 3 తింటా ఉన్నారు. కూలీలకు సరిగా అందట్లేదు అమౌంట్. వాళ్ళ యొక్క మీరు కరువు పనులకు ఎవరైతే పోతున్నారో కరువు పనులకు పోయే వాళ్ళు మీ యొక్క జాబ్ కార్డు అనేది మీ దగ్గరే పెట్టుకోండి. మీరు ఎన్రోల్ చేస్తున్నారో మీకు గుర్తు లేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కరోజు మీరు పనికి పోతే మీ పూర్తి మస్టర్లు పడతా ఉన్నాయి, మీ కూలీలు పూర్తి కూడా వాళ్ళు తింటా ఉన్నారు. అవి తినడం ద్వారా ఇప్పుడు మామూలుగా హార్టికల్చర్ అని చెప్పేసి మీరు ఏమైనా తోటలు సాగు చేసుకుంటే ప్రతి ఎకరాకు 40,000 రూపాయలు గవర్నమెంట్ నుండి వస్తుంది. ఇది ఉపాధి హామీలోనే భాగం. మరి మీరు కరువు పనులు చేస్తే మీరు తోట మెయింటైన్ చేయలేదని అర్థం. మీకు ఆ డబ్బులు రావు. ఆ డబ్బులు రాక ఏ రైతు కూడా హార్టికల్చర్ వైపు వెళ్ళట్లేదు. ఇలా కాబట్టి మీరు ఏదో ఒక రోజు ఖాళీ ఉన్నప్పుడు కరువు పనికి పోయింటారు, మీ బుక్ వాళ్ళ కాడ పెట్టుకుని మస్టర్లు వేసుకున్నారు, తింటున్నారు. ముగ్గురు ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఒకరు, వాళ్ళ పైన ఉన్న ఆఫీసర్, ఇంకొక ఆఫీసర్, వాళ్ళు ముగ్గురు దగ్గర జరుగుతూ ఉంది. జాగ్రత్త పడండి. కరువు బుక్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు పనికి వెళ్ళండి. ఒకవేళ మీకు పనికి వెళ్లే ఉద్దేశం లేకపోతే మీరు ఆ బుక్ ను క్యాన్సిల్ చేసుకోండి. ఆ రోజు కరువు బుక్ పుట్టింది చచ్చిపోయిన వరకు కరువులో ఉండండి అని కాదు, కరువును తొలగించడానికి కరువు బుక్ పుట్టింది. మేడం గారు మాట్లాడాలని కోరుతున్నాను. జై హింద్.